వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా డ్రీమ్ స్టూడియో. ఈరోజు నేను సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకొని ఇందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని ఉంటే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి ఇందులోనే. ఇప్పుడు దీన్ని సిమ్లో ఉంచి ఒక 5 మినిట్స్ పాటు ఇలా ఉడికించండి. ఇప్పుడు మూత తీసి కలిపి మళ్ళీ ఇంకోసారి మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ ఉడికించండి, ఎందుకంటే అది ఉడకలేదు. ఇప్పుడు ఇంకోసారి దీన్ని బాగా కలుపుకొని ఇందులో గరం మసాలా 1 స్పూను, చికెన్ మసాలా 1 స్పూను, కొద్దిగా ధనియా పౌడర్, ఇందులోనే 1 కప్పు పెరుగుతో పాటు 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనకు కర్రీ కావాలి కదా, అందుకని. ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు ఇంకో ప్యాన్ మీద ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోని కొద్దిగా జీలకర్ర, పట్టా, లవంగా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకొని అదంతా ఇందులో వేసేసి వేయగానే మూత పెట్టేసుకోండి. మూత పెట్టి 5 మినిట్స్ పాటు అలాగే ఉడకనివ్వండి. మీకు కర్రీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలా ఎంతవరకు ఉంచుకోండి. ఇందులో ఉప్పు, కారం ఏమైనా సరిపోకపోయినా ఇప్పుడు వేసుకోవచ్చు. వేసి 5 మినిట్స్ పాటు పెట్టేయండి. ఇప్పుడు చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఆయిల్ మొత్తం పైకి రావాలి, అప్పుడు కర్రీ రెడీ అయిపోయినట్టు అన్నమాట. మీకు ఇక్కడ వీడియోలో అంతగా సరిగ్గా కనిపించట్లేదు, కానీ వీడియో తీయకముందు అయితే కర్రీ ఇలా ఉంది. ఎనీవే, మీకు రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.